హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఆగస్టు మొదటి వీక్ను వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. మొదటి అంశాన్ని గమనిస్తే, భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను మరో 25% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా 25% పెంచుతున్నట్లు ప్రకటించగా, ఆ నిర్ణయం ఆగస్టు 7 నుంచి అమలు కానుండగా, ఈ నిర్ణయం ఆగస్టు 27 నుంచి అమలు కానుంది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మొత్తం సుంకాలు 50%కు పెరగనున్నాయి. అయితే దీనికి అమెరికా అధ్యక్షుడు పేర్కొన్న కారణం ఏంటి అంటే, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటుందని, దానివల్లనే సుంకాలు పెంచుతున్నట్లయితే పేర్కొనడం జరిగింది. అయితే భారత్ ప్రపంచంలోనే చమురు వినియోగంలో 3వ స్థానంలో ఉంది. భారత్ యొక్క చమురు అవసరాలలో 85% దిగుమతులపైననే ఆధారపడుతుంది. దీంతో రష్యా నుంచి 36% చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీనికి కారణం ఏంటంటే, రష్యా తక్కువ ధరకే భారతదేశానికి చమురును విక్రయించడం జరుగుతుంది. అయితే భారత యొక్క చమురు దిగుమతులను ఏ దేశాల నుంచి ఎక్కువగా చేసుకుందంటే, మొదటి స్థానంలో ఇరాక్, రెండవ స్థానంలో సౌదీ అరేబియా, మూడవ స్థానంలో రష్యా, నాలుగవ స్థానంలో యుఏఈ ఉండడం జరిగింది. అమెరికా ట్యాక్సుల పెంపు ద్వారా భారత్లోని స్టీల్ పరిశ్రమ, ఔషధాల పరిశ్రమ మరియు వస్త్ర పరిశ్రమపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఉత్పత్తుల యొక్క ధరలు అమెరికాలో పెరిగే అవకాశం ఉంది. దాంతో డిమాండ్ పడిపోవడం ద్వారా భారత పరిశ్రమలలో ఉత్పత్తి తగ్గుదల నమోదవచ్చు. ఇది భారత యొక్క ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరొక అంశాన్ని గమనిస్తే, సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల కమిషన్ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీని నియమించడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు సభ్యులుగా ఉంటారంటే, లోక్సభకు ఎన్నికైన సభ్యులు మరియు రాజ్యసభకు ఎన్నికైన మరియు నామినేట్ కాబడినటువంటి సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉండడం జరుగుతుంది. అయితే లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్యను గమనిస్తే 543 ఉండగా ప్రస్తుతం ఒక సీటు ఖాళీగా ఉంది. అంతేకాకుండా రాజ్యసభలో 245 స్థానాలకు గాను 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం లోక్సభ మరియు రాజ్యసభలో కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 782గా ఉండడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతిగా ఎన్నికలలో గెలవాలంటే 392 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, అధికార ఎన్డీఏ కూటమికి 2 సభలలో కలిపి 422 మంది ఎంపీల మద్దతు ఉంది. జూలై 21 నాడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. జగదీప్ ధన్కర్ గారి యొక్క పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికీ అనారోగ్యం కారణంగా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికయ్యే ఉపరాష్ట్రపతి 2027 వరకు కాకుండా ఎన్నికైనప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఉపరాష్ట్రపతిగా కొనసాగనున్నారు. మరొక అంశాన్ని గమనిస్తే, హోప్ హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్ అనే మిషన్ను లడఖ్లో ఏర్పాటు చేసిన ఇస్రో వ్యోమగాములను 2027 నాటికి అంతరిక్షంలోకి, 2040 నాటికి చంద్రుడి పైకి పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం క్షేత్రస్థాయిలో పరీక్షలను నిర్వహించడానికి లడఖ్ను ఇస్రో ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి అనలాగ్ మిషన్. ఇక్కడ అంతరిక్షంలో మరియు ఇతర గ్రహాలపై ఉండే భౌతిక వాతావరణ పరిస్థితులను సృష్టించి అందులోకి వ్యోమగాములను ఒంటరిగా పంపిస్తారు. వారు అక్కడ కొన్ని రోజులు గడపాల్సి ఉంటుంది. వారిలో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను అధ్యయనం చేస్తారు. అయితే ఈ మిషన్కి లడఖ్ను ఎందుకు ఎంచుకున్నారంటే, లడఖ్లో ఉండే భౌగోళిక పరిస్థితులు అంగారక గ్రహంతో పాటు చంద్రుడిపై ఉండే ఉపరితలానికి దగ్గరగా ఉన్నాయని గుర్తించడం జరిగింది. అయితే
లడఖ్లోని భౌగోళిక పరిస్థితులు గమనిస్తే ఇది సముద్ర మట్టానికి 14,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఆక్సిజన్ లభ్యత 40% తక్కువగా ఉంటుంది మరియు చలి అధికంగా ఉండడం జరుగుతుంది. మరొక అంశాన్ని గమనిస్తే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అయితే రాజ్యాంగంలోని 191వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభల సభ్యుల సభ్యత్వం ఈ క్రింది సందర్భాలలో రద్దవుతుంది. అవి: 1. వారు ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలోని లాభదాయక పదవులలో కొనసాగినప్పుడు. 2. మానసికంగా స్థిమితం కోల్పోయినట్లు సంబంధిత కోర్టు ధృవీకరించినప్పుడు. 3వ సందర్భం వారు దివాలా తీసినట్లు కోర్టు ధృవీకరించినప్పుడు. 4. విదేశీ పౌరసత్వం పొందినప్పుడు. ఇటీవల కాలంలో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కుమార్ గారు వాళ్ళు జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అంతేకాకుండా శాసనసభ సమావేశాలకు సభ యొక్క అధ్యక్షుని అనుమతి లేకుండా 60 రోజుల పాటు గైర్హాజరైనప్పుడు కూడా అతని యొక్క శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపునకు పాల్పడినప్పుడు కూడా శాసనసభ సభ్యుడు అనర్హతకు గురవుతాడు. అయితే పై 5 సందర్భాలలో శాసనసభ్యుల అనర్హతను రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 192 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం సలహాను అనుసరించి శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. అయితే ఇక్కడ 6వ సందర్భం పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు శాసనసభ సభ్యుని యొక్క అనర్హతను నిర్ణయించేది మాత్రం పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ సభ యొక్క స్పీకరు నిర్ణయమే తుది నిర్ణయం అని పార్టీ ఫిరాయింపుల చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హతకు గల కారణాలను గమనిస్తే ఒక సభ్యుడు ఒక పార్టీ టికెట్ తరపున ఎంపికై ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరినప్పుడు. 2వ అంశం పార్టీ విప్పును ధిక్కరించి గైర్హాజరైనప్పుడు కానీ, పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు కానీ అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా శాసనసభలకు ఎన్నికైన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం కూడా రద్దవుతుంది. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ నామినేటెడ్ సభ్యులు నామినేటెడ్ కాబడినాక ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు కూడా సభ్యత్వం రద్దవుతుంది. అయితే నామినేటెడ్ సభ్యులు నామినేటెడ్ కాబడిన రోజు నుంచి 6 నెలల లోపల ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే మాత్రం సభ్యత్వం రద్దు కాదు అని చెప్పి ఒక మినహాయింపు అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీలోని మొత్తం సభ్యులలో 2/3 వంతు సభ్యులు వేరుపడి మరొక రాజకీయ పార్టీలోకి చేరితే అది పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హతగా గుర్తించబడదు. పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 ప్రకారం సభ్యుల యొక్క అనర్హతకు సంబంధించి శాసనసభ స్పీకర్ కానీ పార్లమెంటు స్పీకర్ కానీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అని ఈ చట్టం పేర్కొనడం జరిగింది. అయితే ఇదే ఈ చట్టంలో ఒక ప్రధానమైన లోపంగా ఉండడం జరిగింది. ఎవరైతే సభ్యుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు అతనిపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పార్టీ ఫిరాయింపులు మూకుమ్మడిగా జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఇది ఒక వివాదంగా ఉండడం జరిగింది. అయితే ఈ వివాదాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందులో కొన్ని గమనిస్తే 1993లో కిహోటో ఓలోహన్ కేసులో సభాధ్యక్షుల నిర్ణయమే తుది నిర్ణయం కాదని, వారి నిర్ణయం కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. 2007లో రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి ప్రసాద్ కేసులో సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానాలు ఏ పరిస్థితుల్లో సమీక్షించవచ్చు అనే అంశంపై సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది.
అయితే ముఖ్యంగా ఫిర్యాదుపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోనప్పుడు వారి చర్యలను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ని గమనిస్తే హెపటైటిస్ డిని క్యాన్సర్ కారక వైరస్గా వర్గీకరించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెపటైటిస్ అనేది కాలేయ వాపునకు కారణమయ్యే ఒక వైరస్. ఈ హెపటైటిస్ ద్వారా క్యాన్సర్ మరియు కాలేయ సిర్రోసిస్ వస్తుందని పేర్కొనడం జరిగింది. అయితే ఈ హెపటైటిస్లో రకాలు గమనిస్తే 5 రకాలు ఉండడం జరిగింది. హెపటైటిస్ ఏ, ఇది మలము నోటి మార్గం ద్వారా వస్తుంది. అదేవిధంగా హెపటైటిస్ బి రక్తము శారీరక ద్రవాల ద్వారా రావడం జరుగుతుంది. హెపటైటిస్ సి ఏ విధంగా వస్తుందంటే రక్త సంబంధాల ద్వారా వస్తుంది. హెపటైటిస్ బి ఉన్నవారికి సోకడం జరుగుతుంది. హెపటైటిస్ టి అనేది కలుషితమైన నీరు, ఆహారం తీసుకుంటే వస్తుంది. అయితే వీటికి మనం హెపటైటిస్ బికి శాంతా బయోటెక్ వారు షాన్వాక్ బి, సీరం ఇన్స్టిట్యూట్ వారు జెన్వాక్ బి, అదేవిధంగా భారత్ బయోటెక్ వారు రివాక్ బి అనే వ్యాక్సిన్లను కూడా కనుగొనడం జరిగింది. అయితే మానవుని యొక్క శరీరంలో కాలేయం అనేది 1.5 కేజీల బరువును ఉంటుంది. ఈ శరీరంలో ఈ యొక్క అవయవం మాత్రమే గాయమైనప్పుడు, ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు పునరుత్పత్తి చెందే అవకాశం కూడా ఈ కాలేయానికి కలదు. మరొక అంశాన్ని గమనిస్తే ప్రాజెక్ట్ 7A ఫ్రిగేట్ లేదా నీలగిరి క్లాస్ ఫ్రిగేట్ అధునాతన గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక హిమగిరిని భారత నౌకాదళంకు అందించినటువంటి గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ. ఇది కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్లో మొత్తం 7 యుద్ధ నౌకలను నిర్మించనున్నారు. అందులో భాగంగా మొదటి యుద్ధ నౌక హిమగిరిని భారత నౌకాదళంకు అందించడం జరిగింది. అయితే ఈ 7 యుద్ధ నౌకలలో 3 యుద్ధ నౌకలను గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించనుంది. అవి 1 హిమగిరి, 2 భువనగిరి, 3 వింధ్యాగిరి. అంతేకాకుండా మిగిలిన 4 యుద్ధ నౌకలను మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇది నిర్మించనుంది. అవి 1 నీలగిరి, 2 ఉదయగిరి, 3 తారాగిరి, 4 మహేంద్రగిరి. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ 17A యొక్క ప్రాజెక్ట్ విలువను గమనిస్తే ఇది 21,833 కోట్ల విలువైనది. హిమగిరి యుద్ధ నౌక యొక్క ప్రత్యేకతలను గమనిస్తే దీని పొడవు 149 మీటర్లు ఉంటుంది. దీని బరువు 6,670 టన్నులు ఉంటుంది. ఇందులో బ్రహ్మోస్, బరాక్యైట్ క్షిపణులను ఉంచుతారు. మరొక అంశాన్ని గమనిస్తే మహానది జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2016లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మహానదిపై అనేక బ్యారేజీలు, డ్యాములను నిర్మిస్తున్నట్లు, తద్వారా ఎగువ రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ మహానదిని నీటిని ఎక్కువగా వాడుకుంటూ ఒడిశా రాష్ట్రానికి నీటిని రాకుండా అడ్డుకుంటున్నట్టు ఒడిశా ప్రభుత్వం తన ఆందోళనను వ్యక్తం చేయడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2018లో మహానది జల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటు ఈ నదీ జల వివాదాలకు సంబంధించి నీటి పంపిణీ మరియు వివాదాల పరిష్కారానికి సంబంధించి ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయవచ్చని ఈ ఆర్టికల్ 262 పేర్కొంటుంది. దీని ప్రకారం 1956లో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాన్ని పార్లమెంట్ రూపొందించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 10 జల వివాదాల ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహానది గురించి గమనిస్తే ఈ మహానది యొక్క జన్మస్థలం ఛత్తీస్గఢ్లోని అమర్కంటక్ పీఠభూమిలో కలదు. ఈ నది పరివాహక రాష్ట్రాలను గమనిస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా
ఈ రాష్ట్రాల గుండా సుమారు 860 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఈ మహానదిపై ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి హీరాకుడ్ ఆనకట్టను కూడా నిర్మించడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే ఆగస్టు 1న వినియోగదారులు ఆధారిత ముఖ ధృవీకరణతో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే సదుపాయాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. మరొక అంశాన్ని గమనిస్తే భారత ఫుట్బాల్ జట్టు కోచ్గా ఖలీద్ జమీల్ నియామకం కావడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కేజీల ఆహారం వృధా అవుతున్నట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ పేర్కొనడం జరిగింది. దేశంలో క్రిటికల్ మినరల్స్ పరిశోధనల కోసం దేశవ్యాప్తంగా 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దేశంలో 30 రకాల క్రిటికల్ మినరల్స్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. క్రిటికల్ మినరల్స్కి ఎగ్జాంపుల్స్ని గమనించినట్లయితే లిథియం, కోబాల్ట్, నికెల్, యాంటీమోనీ, బెరీలియం, మాలిబ్డినం, గాలియం మొదలైనవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమే. ఈ క్రిటికల్ మినరల్స్ జాతీయ భద్రతకు, జాతీయ అభివృద్ధికి మరియు పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛ ఇంధనాల రూపొందించడానికి ఇవి ఎంతో కీలకమైన వనరులుగా భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వీటిలో పరిశోధన కోసం 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. వాటిని పరిశీలిస్తే అవి 1 హైదరాబాద్ ఐఐటిలో, 2వది నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో, 3వది ఐఐటి బాంబే, 4వది ఐఐటి ధనబాద్, 5వది ఐఐటి రూర్కీ, 6వది సిఎస్ఐఆర్ ఎంఎంటి భువనేశ్వర్, 7వది సిఎస్ఐఆర్ జంషెడ్పూర్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే పహల్ పథకం కింద ఎల్పిజి సబ్సిడీ పథకాన్ని క్రమబద్ధీకరణలో భాగంగా 4 కోట్లకు పైగా నకిలీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పహల్ అనగా ప్రత్యక్ష అక్షతాంత్రిక్ లాభ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. బ్యాంకులలో ఈ ఎల్పిజి వినియోగదారులకి డైరెక్ట్గా డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది సబ్సిడీ కింద. ఈ పహల్ అనే స్కీమ్ ద్వారా ఈ సబ్సిడీ పథకంలో ఉన్నటువంటి లోపాలను మరియు లీకేజీలను నియంత్రించి ఈ స్కీములో పారదర్శకతను పెంపొందించడానికి పహల్ పథకంను తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేటువంటిది బిలో పావర్టీ లెవెల్ ఉన్నటువంటి కుటుంబాలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను కల్పించడానికి ప్రారంభించిన పథకం. ఇది మే 1, 2016న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా 50 మిలియన్ల మందికి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని 1905 ఆగస్టు 7వ తేదీన జరిగినటువంటి స్వదేశీ ఉద్యమం ఆరంభానికి గుర్తుగా దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరొక అంశాన్ని గమనిస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేత మరియు జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపకుడు శిబు సోరెన్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇతను 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఇతను ఆ పార్టీని స్థాపించి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. అతని కృషి మూలంగా 2000 నవంబర్ 15 నాడు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఇతడు 3 సార్లు జార్ఖండ్ సీఎంగా కూడా పనిచేయడం జరిగింది. ఇతని రాజకీయ చరిత్ర గమనిస్తే 8 సార్లు లోక్సభకు, 1సారి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది. అంతేకాకుండా కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా 3 సార్లు పనిచేయడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే ఆప్నగర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ.
దూర ప్రయాణాల సమయంలో జాతీయ రహదారుల వెంబడి ట్రక్కు డ్రైవర్ల భద్రత మరియు శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్రైవర్ యొక్క ఆరోగ్యం మరియు భద్రత అనేటివి ముఖ్యమైన అంశాలు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారులపై 4611 పడకలతో 368 విశ్రాంతి గృహాలను నిర్మించనున్నారు. అందులో భాగంగా డార్మిటరీల నిర్మాణం. ఇందులో 10 నుంచి 30 పడకలు ఉంటాయి. అదేవిధంగా శుభ్రమైన మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం, అదేవిధంగా స్వీయ వంటశాలలు, రెస్టారెంట్లు, శుద్ధి చేసినటువంటి తాగునీటి సౌకర్యాన్ని కల్పించనున్నారు. తద్వారా సుస్థిరాభివృద్ధిలో 8వ లక్ష్యం అయినటువంటి మంచి పని కల్పన అనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.